ఈరోజు నేను ఒక మహిమాన్విత క్షేత్రంలో ఉన్నాను. అదే నేను ఎప్పుడు 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 కొలిచే కామాఖ్యాదేవి మరియు దశమహావిద్యలు. కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని త్వం దేవి జగతాం మాత యోనిముద్రే నమోస్తుతే. ఈమెనండి కామాఖ్యాదేవి. ఓం క్లీం కాళికాయే నమః. ఓం హ్రీం స్త్రీం హుం ఫట్ స్వాహ. ఓం ధూం ధూమావత్యే నమః. ఇలాంటి పిల్లలని ఇక్కడ కన్య పూజలకు అన్నమాట. అంటే వీళ్ళని కన్య పూజలో కూర్చోపెడతా ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. వెల్కమ్ టు మై ఛానల్ కర్మ విపర్యాస అండి. ఈరోజు నేను ఒక మహిమాన్విత క్షేత్రంలో ఉన్నాను. అదే నేను ఎప్పుడు 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 కొలిచే కామాఖ్యాదేవి మరియు దశమహావిద్యలు. ఇప్పుడు నేనున్న ఈ క్షేత్రమే కామాఖ్యాదేవి క్షేత్రం అన్నమాట. ఒకసారి ఆ గోపురం చూడండి. ఆ గోపురము ఇదంతా అది బంగారు గోపురం అండి. ఈ క్షేత్రంలోనే ఈ గోపురం కిందనే కామాఖ్య దేవత కొలువై ఉన్నారు. ఈ కామాఖ్య దేవత వెరీ రా ఎనర్జీ అండి. మీకు లోపలికి ఒకవేళ వెళ్ళి చూస్తే ఎటువంటి డెకరేషన్స్ కానీ అంగరంగ వైభవంగా ఈ అలంకారాలు చేయడం అట్లాంటివి ఏమి ఉండదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ అమ్మవారు లోపలే యోనిపీఠం రూపంలో కొలువై ఉన్నారన్నమాట. సాక్షాత్తు నరకాసురుడే ఇక్కడ వచ్చి పూజలు చేసుకున్న చరిత్ర కామాఖ్యాదేవిది. నరకాసురుడు ఈ క్షేత్రంలోకి వచ్చి లోపలికి వెళ్ళి దాదాపు అర్ధరాత్రి అనొచ్చు, అంటే బ్రహ్మముహూర్తం అంటాం కదా, ఆ టైంలో లోపలికి వెళ్ళి సేమ్ ఇదే క్షేత్రంలోనే లోపల దాదాపు ఒక 30 అడుగుల దాకా ఉంటుందండి లోపలికి డెప్త్. అంత లోపలికి వెళ్ళి తను అక్కడ కూర్చొని అమ్మవారికి పూజలు చేసి డైలీ వచ్చేవారంట. అది మనకు కామరూప గురించి చదివితే మనకు కంప్లీట్గా అర్థమవుతుందండి. సో ఇదేనమాట ఆ క్షేత్రము. సతీదేవి యొక్క భాగాలు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం చేత ఖండించబడిన తర్వాత 51 పార్ట్లుగా మనకు భారతదేశము, నేపాల్, బెంగాల్, శ్రీలంక, పాకిస్తాన్ ఇలాంటి చోటంతా పడ్డాయి కదా. అందులో ఒక భాగంగా అమ్మవారి యోని అనేది ఇక్కడ పడడం జరిగింది. పడిన తర్వాత అమ్మవారి యోని మెయిన్ ఇదే స్థావరంలో పడింది. ఇందులో లోపల మనకు త్రిపుర సుందరి, రాజ్యశ్యామల, తర్వాత కమలాత్మికాదేవి ఈ ముగ్గురు కొలువై ఉన్నారనమాట. తాంత్రిక లక్ష్మి, తాంత్రిక సరస్వతి అని కూడా అంటారు. ఆ పడిన యోని తర్వాత ముక్కలుగా మారి ఇదే నీలాచల పర్వతాల్లో మీరు చూస్తున్న ఈ నీలాచల పర్వతాల్లోనే అదే ఆ ముక్కలన్నీ కొంచెం డిస్పర్స్ అవ్వడం జరిగింది. వేలో కిందికి వెళ్తే చిన్నమస్తాదేవి, భద్రకాళి, ఇంకా అటువైపు వెళ్తే ధూమావతి, ఇంకా కిందికి వెళ్తే త్రిపుర భైరవి, కొండ అవతల చివర మనకు భువనేశ్వరి దేవి ఉన్నారు. మనం చూద్దాం ఇప్పుడు ఏవే విధంగా ఉన్నాయో. కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని త్వం దేవి జగతాం మాత యోనిముద్రే నమోస్తుతే. అమ్మవారి యొక్క గోపురం, కామాఖ్యాదేవి యొక్క గోపురం అదేనండి. ఒకసారి కెమెరా అటు చూపించండి. అక్కడ ఉంది కదా, అదే బంగారు గోపురం అన్నమాట. తర్వాత ఇక్కడంతా కూడా చిన్న చిన్న గోపురాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ కింద చూస్తున్నారు కదండి, ఇదే క్యూ లైన్స్. భక్తులు ఇక్కడ నుంచి ఇటు వెళ్తారు, కామాఖ్యాదేవి యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇట్లా వెళ్తారు. ఇక్కడ చూడండి, మీరు పావురాలన్నీ చూడొచ్చు. ఇక్కడ ఆ పావురాలు ఎవరైనా కోరికలు నెరవేరాలనుకున్న వాళ్ళు ఆ పావురాలని మొక్కొని వదులుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇది ప్రత్యేకమైన ఆకర్షణలాగా ఉంటుంది. ఇంకా ఇటువైపు చూస్తే, ఇటువైపు కోరికలు నెరవేరాలనుకున్న వాళ్ళు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ నటరాజ స్వరూపం అండి. భక్తులు మొత్తం ఖరాబ్ చేస్తున్నారని గ్లాస్ వేసేసారు. ఇక్కడ మీరు ఇటువైపు వస్తే చూడండి, ఈ స్ట్రక్చర్, టెంపుల్ యొక్క స్ట్రక్చర్ని కూడా మీరు గమనించవచ్చు. తర్వాత ఈమెనండి మన కామాఖ్యాదేవి. ఒక స్వరూపాన్ని బయట ఉంచారు. మీకు గ్లాస్ వేయడం వలన కొంచెం సరిగ్గా కనపడకపోవచ్చు.
ఈమెనండి కామాఖ్యాదేవి. ఇక్కడ ఇందాక చూసిన ఆయన వచ్చేసి కామేశ్వరుడు అన్నమాట. ఇందాక చూసిన ఆయన కామేశ్వరుడు. చూస్తున్నారా జనాలు ఎలా తండోపతండాలుగా కామాఖ్యాదేవికి తమ కోరికలు చెప్పుకొని అన్ని సఫలీకృతం చేసుకోవడానికి వచ్చారండి. ఇది అసలైన రాజగోపురం అన్నమాట. ఇది చూస్తున్నది మీరు వినాయకుడు. ఇక్కడ ఈ వినాయకునికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడ రూపాయి బిళ్ళలన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఆ బిళ్ళలు ఇక్కడ దూరంగా కనిపించేది బలిపీఠం అండి. ఈ కామాఖ్య దేవత యొక్క బ్యాక్ సైడ్ ఉన్నాం మనము. ఇదంతా కూడా టెంపుల్ యొక్క బ్యాక్ వ్యూ అన్నమాట. ఇదేనండి కామాఖ్య దేవత యొక్క కలశం అన్నమాట, గోపురము కలశం. కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని త్వం దేవి జగతాం మాత యోని ముద్రే నమోస్తుతే. కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని త్వం దేవి జగతాం మాత యోని ముద్రే నమోస్తుతే. ఓం క్లీం కాళికాయే నమః. ఇప్పుడు నేను చెప్పబోతున్నది కాళీమాత గురించి అండి. దశమహావిద్యల్లో మొట్టమొదటి మహావిద్య కాళీ విద్య అన్నమాట. శనిగ్రహం అనుకూలంగా లేని వాళ్ళు, ఏలినాటి శని ఉన్న వాళ్ళు కాళీదేవత ఆరాధన కానీ కాళీదేవత మంత్రజపం చేయడం ద్వారా చాలా అత్యుత్తమైన ఫలితాలు అనేది పొందుతారు. ఇక్కడ లోపల ఉన్నదే కాళీపీఠము, కానీ లోపలికి మనం అలవ్ లేదండి. కెమెరాస్ వీడియో ఫుటేజ్ అలవ్ లేదు. కాబట్టి మనము ఈ క్షేత్ర పరిసరాల్లోనే తీసుకుంటున్నాము. మీరు అక్కడ చూస్తే మనకు అక్కడ హోమగుండం అనేది ఉంది. తర్వాత మీకు ఇక్కడ బలిపీఠం కూడా కనబడిస్తుంది. ఆ బలిపీఠం దగ్గర ఉన్న రక్తం ఉంది కదండి, అది ఇప్పుడే బలి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఒక సాంప్రదాయం కూడా ఉంటుంది. ఇలా బలి ఇచ్చిన రక్తాన్ని ఇలా కుంకుమ రూపేణ ధరించడం కూడా ఇక్కడ ఒక సాంప్రదాయం. వీటి ద్వారా మనకు సకల భోగాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్ర ఉవాచ. సో తప్పకుండా మీరు కూడా అందరూ వీలైనంత తొందరగా మీరు కుదుర్చుకొని ఈ కామాఖ్య దేవతను దర్శించుకొని ఇక్కడున్న అన్ని పీఠాలను కొలవండి. కొలవడం ద్వారా అత్యుత్తమైన ఫలితాలు అనేవి మీరు పొందుతారు. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ అండి. ఇంకొక మహావిద్య గురించి చూద్దాం. ఓం హ్రీం స్త్రీం హుం ఫట్ స్వాహ అనే మంత్రానికి ఆలవాలమై ఉన్న అమ్మవారే తారాదేవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే తారాపీఠం. అంటే ఇక్కడ దశమహావిద్య రూపాల్లో కొలువై ఉన్న రెండవ అమ్మవారు తారాదేవి. ఈమెని జ్ఞానకాళి అని కూడా అంటారనమాట. మరి ఒకసారి పైనకి వెళ్ళి చూసి వద్దాం రండి. లోపలికి వీడియో అలవ్ లేదండి. ఇక్కడ నుంచి మీరు దర్శనం చేసుకోండి. ఇది బలిపీఠం. చాలామంది తెలియక అక్కడ అమ్మవారు అది కోరిందా ఇది కోరిందా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి చూడండి, ఈ తారాదేవి కంప్లీట్గా ఒక స్త్రీ శక్తిని తనలో ఇన్బిల్ట్ చేసుకొని ఉంటుందండి. అందుకే ఆమె మంత్రాల్లో కూడా మనము ఓం హ్రీం స్త్రీం హుం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని కూడా చెప్తాం. ఇక్కడ స్త్రీం అనే బీజం చూశారు. ఇక్కడ స్త్రీ, పురుష స్త్రీలలో మనకు స్త్రీని కంప్లీట్గా తన బీజ మంత్రాల్లో ఇముడ్చుకున్న దేవత ఈ తారాదేవి. అందుకే స్త్రీలకు సంతాన సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఈ మధ్య రకరకాలుగా పీసీఓడి, పీసీఓఎస్ అని ఇంకా రకరకాలుగా సంతాన సమస్య గైనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తారాదేవిని కొలవడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు, ఆమె బీజమంత్రాన్ని జపించడం, ఆమె స్త్రీ బీజాన్ని జపించడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి. అది కాక తారాదేవికి మనం పూజ చేసే విధి విధానాల్లో తను నచ్చిన విధంగా పూజ చేయడం ద్వారా చాలా శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే దేవత తారాదేవత. దశమహావిద్యలోనే అత్యంత శీఘ్రప్రదాయిని అని కూడా అంటారనమాట. మనకు ఈ దశమహావిద్యలు ఎలా చేయాలో కూడా తారాదేవి సుస్పష్టం చేసింది మనకు. కాబట్టి
మనకు ఆ లోకమాత అయిన ఆ జగజ్జనని తారాదేవిని అందరూ ఒకసారి మననం చేసుకోండి. సంతాన సమస్యలు ఉన్నవారు తప్పకుండా తారాదేవిని మంత్రజపం అనేది చేయడం ద్వారా సత్సంతానాన్ని కూడా పొందగలుగుతారు. జై తారామాత. ఓం ధూమ్ ధూమావత్యై నమః. ఇప్పుడు మనం ఉన్నది ధూమావతి అండి. దశమహావిద్యల్లో ఒక విద్య అన్నమాట. 7వ విద్య ఈమె సకల దరిద్రాలను పోగొట్టే దేవత. నీలాచల పర్వతాల్లో మనకు మెయిన్ పీఠం, ఇప్పుడు మనం చూసే మెయిన్ పీఠంలో త్రిపుర సుందరి, కమలాత్మికాదేవి మరియు రాజ్యశ్యామలాదేవి అంటే తాంత్రిక లక్ష్మి, తాంత్రిక సరస్వతి, వీళ్ళు అసలైన మెయిన్ పీఠంలో కొలువై ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడాను ఈ నీలాచల పర్వతాల్లో చుట్టుపక్కలంతా కొలువై ఉన్నారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ధూమావతి దేవి. ఈమె కేతుగ్రహానికి ఆధిపత్య దేవత. జాతకంలో కేతు సమస్యలు ఎవరైనా ఉన్నవాళ్ళు కానీ ఈ ధూమావతి ఆరాధన చేయడం ద్వారా లేదా ధూమావతికి బలి పూజలు ఇవ్వడం ద్వారా చాలా మంచి ఫలితాలు అనేటివి, మరియు మంచే కాదు చాలా శీఘ్రమైన ఫలితాలను కూడా ఇస్తుంది ఈ అమ్మవారు. ఈ ధూమావతి దగ్గర ఈ లోపల చూస్తే మనకు హోమగుండం ఇక్కడ కనిపిస్తుందండి. హోమగుండము తర్వాత లోపల బలిపీఠం కూడా ఉంటుంది. బట్ మనకు కెమెరాస్ లోపలికి అలవ్ లేదు కాబట్టి ఈ హోమగుండము ఇక్కడ నుంచి మనం కావాలంటే ధూమావతిని తీసుకోవచ్చు. లోపల కూడా భక్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ పండితులు లేదా పండాలు అంటారనమాట. సో మనము ఇక్కడ ధూమావతి కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకొకసారి చెప్తున్నాను, రాహుకేతు దోషాల్లో కేతుగ్రస్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ ధూమావతిని కొలవడం ద్వారా చాలా ఎక్సలెంట్ ఫలితాలు అనేటివి, శీఘ్ర ఫలితాలు అనేటివి వస్తాయన్నమాట. ఓం ధూమ్ ధూమావతి నమః. ఇంకా మనం ముందుకెళ్ళి వీరభద్రుడు, తర్వాత సంతానదేవి అంటే ఆమె కూడా యోని రూపంలో ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు కప్పివేయబడింది. సో ఈ దేవతలు ఇంకా ముందరున్న గంటల స్తంభము ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మూర్తి వచ్చేసి అభిషం బాబా అంటారనమాట. అంటే మన లోకల్ భాషలో వీరభద్రుడు అనమాట. మనం చూస్తూ ఉంటాం కదా, మనకు లోకల్గా ఉన్న అమ్మవార్లకు ఎప్పుడు కానీ వీరభద్రుడు అంటారు కదా. సో ఆయనే ఇక్కడ ఈ రూపంలో ఇక్కడ అభిషం బాబా అంటారు. చూస్తున్నారు కదండి, ఈమెను భోగేశ్వరి మాత అంటారు అనమాట. ఈమెకు ఇంతకుముందు చాలా ఓపెన్గా ఉండేది. బట్ ఏమంటే ఇప్పుడు క్లాత్ కట్టారు, తను యోని స్వరూపం చూపిస్తూ ఉంటుందన్నమాట ఈ మూర్తి. కానీ ఇప్పుడు మనకు అక్కడ బట్ట కట్టేశారనమాట. ఈమెను భోగేశ్వరి మాత అంటారు. ఈమెకున్న కుంకుమ ధరించడం ద్వారా సంతాన ప్రాప్తి లభిస్తుందని చెప్పేసి ఇక్కడ కామాఖ్యాదేవి ఆలయంలో విశ్వసిస్తారు. కాబట్టి మీరు ఎవరైనా ఇక్కడ కామాఖ్యాదేవి సంతానం లేని వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ భోగేశ్వరి మాతకు పెట్టుకున్న కుంకుమ మనం ధరించడం ద్వారా చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయండి. ఇప్పుడైతే కన్నా ఎర్రటి వస్త్రం ఇక్కడ కట్టారు, కానీ ఇంతకుముందు ఈ మూర్తి అనేది యోని చూపిస్తూ ఉండేదన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ చిత్రాలు అనేవి వస్తాయి. ఇప్పుడైతే గిన ఇలా కట్టేస్తున్నారు, ఎందుకంటే కొన్ని రకాల కారణాల ద్వారా. సో ఈమెను ముఖ్యంగా కొలవడం ద్వారా కానీ ఈమెకు ఉన్న ఆ కుంకుమ ధరించడం ద్వారా కానీ సంతానం కలుగుతుందని ఇస్తున్నారు కదండి. ఇక్కడ కాళీ స్వరూపము, ఈమె అన్నపూర్ణాదేవి స్వరూపం అనమాట. ఎందుకు ఇలా కామాఖ్య దేవి ఆలయంలో విగ్రహాలు కొంచెం అస్పష్టంగా ఇలా ఎందుకు ఉంటాయంటే, ఒకప్పుడు చెక్కిన విధానం కూడాను అలాగే ఉందండి. అంటే తర్వాత ఇక్కడ ఆ ఎనర్జీని అలాగే చేయడం అనేది జరిగింది. అందుకే ఇక్కడంతా కంప్లీట్గా కామాఖ్య దేవి దగ్గర ఈ రా ఎనర్జీనే ఉంటుంది. విపరీతమైన అలంకారాలు ఇలాంటివి ఏమి ఇక్కడ మనకు కనపడవు. అందుకే చూడండి, మీరు ఏ స్ట్రక్చర్ ఇక్కడే కాదు, మీరు గుళ్ళల్లో ఈవెన్ కామాఖ్యాదేవి గర్భగుడిలో చూసినా కూడా ఎటువంటి అలంకారాలు అనేటివి ఉండవండి. ఈ పిల్లలు ఉన్నారు కదండి, ఇక్కడ వీళ్ళని ఇట్లాంటి పిల్లలనే ఇక్కడ కన్య పూజలకు అన్నమాట. అంటే వీళ్ళని కన్య పూజలో కూర్చోపెడతా ఉంటారు. అదేం అపచారం కాదండి. వీళ్ళ ద్వారా ఇలాంటి స్వరూపాల్లోనే మనకు ఆ దశమహావిద్య స్వరూపాలని వీళ్ళలో ఆవాహనం చేసి వీళ్ళ ద్వారా మనకు ఆశీర్వాదం అనేది ఇప్పిస్తుంటారు. దీన్ని కన్య పూజ, నవకన్య పూజ, షోడశి కన్య పూజ అనేది రకరకాలుగా ఇక్కడ జరుగుతాయి. సో ఇటువంటి పిల్లల చేత మనం ఆశీర్వాదాలు తీసుకోవడం ద్వారా బెస్ట్ మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇలా మనకు ఆశీర్వాదం ఇస్తారండి. హాయ్ చెప్పండి. ఈ కామాఖ్యాదేవి క్షేత్రం యొక్క మహిమ ఏంటంటేనండి, ఇక్కడ మనకు సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి పీరియడ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే రక్తస్రావం జరుగుతుంది. ఈమెని బ్లీడింగ్ గాడెస్ అని కూడా అంటారు. ఈ రక్తస్రావం జరిగినప్పుడు 3 రోజులు క్షేత్రం అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అమ్మవారికి
ఒక వస్త్రం అనేది కప్పుతారు. ఆ కప్పిన వస్త్రాన్ని 3 రోజుల తర్వాత తీయడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడున్న అస్సామీ పండితులు. ఆ తీసినప్పుడు ఆ వస్త్రం అనేది ఎర్రగా మారడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు ఆ టైంలో ఋతుస్రావం అనేది జరుగుతుంది. తర్వాత ఆ బట్టని తీసి వాళ్ళు మొత్తము ఆలయాన్ని 3 రోజులు క్లోజ్ చేసి ఆ తర్వాత మొత్తం శుభ్రం చేయడం అనేది జరుగుతుంది. ఆ వస్త్రము ఎవరి దగ్గరైనా చిన్న ముక్క అనేది దొరికినా కూడా వాళ్ళ పంట పండినట్టే అని అస్సామీ పండితులు అంటారనమాట. ఎందుకంటే ఏ దుష్టశక్తులు కానీ నరదృష్టి కానీ తగలకోకుండా అష్టైశ్వర్యాలతో వాళ్ళు తులతూగుతారని చెప్పేసి ఇక్కడ పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా కానీ మీకు వీలైతే అంబుబాసి మేళాకు వచ్చే ప్రయత్నం చేయండి. అంబుబాసి మేళా జూన్ 20 నుంచి 25 మధ్య జరుగుతుందన్నమాట. అందరూ వచ్చి అంబుబాసి మేళాలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. అందరూ ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. జై చిన్నమస్త, జై కామాఖ్యాదేవి. సో ఈరోజు అమ్మవారి దర్శనం తర్వాత చాలా మటుకు దశమహావిద్యలు మీకు కవరప్ చేశాను. ఇంకా ఉన్నాయన్నమాట. మనకు బగలాముఖి, తర్వాత భువనేశ్వరి దేవి, త్రిపుర భైరవి ఇవన్నీ ఉన్నాయి. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మిగతా వాటిని నేను కవరప్ చేసి చూపిస్తానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కర్మ విపర్యాస ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కామాఖ్య దేవత యొక్క ఈ క్షేత్రాన్ని ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త, జై కామాఖ్య దేవి.